పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం సోమరాజు చెరువు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో సర్పంచ్గా గెలుపొందిన విధులు నిర్వహిస్తున్న శ్రీమతి దంపనబోయిన రూపావతి హరిబాబుల దంపతుల వైఎస్ఆర్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు నచ్చక ఈ రోజు మాజీ మంత్రి పితాని సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి 100 మంది జాయిన్ అయిన వారిని గ్రామస్తులు, మహిళలు, యువకులు, పెద్దలను టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి పితాని మరియు పార్టీ నాయకులు. దీంతో సోమరాజు చెరువు గ్రామంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ పూలవర్షం కురిపిస్తూ పండుగ వాతావరణం నెలకొంది. నా పేరు దంపనబోయిన హరిబాబు. నేను నాది పెనుగొండ మండలం సోమరాజు చెరువు గ్రామ పంచాయతీ మొదటిసారిగా సర్పంచ్ మా మిసెస్ గారు దంపనబోయిన రూపావతి గారు. అలాగే నేను గతంలో జగన్ గారు పార్టీని పెట్టింది కానించి నేను జెండా మోసుకుంటా వచ్చాను. ఈ రోజు వరకు వచ్చాను. 2011లో జగన్ గారు పార్టీ పెట్టిన కానించి ఎంఎస్ రెడ్డి గారు మమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆహ్వానించారు. అప్పటి నుంచి మన నెక్స్ట్ కందికొండ సీని గారు ఇన్ఛార్జ్ గా తీసుకున్నారు. తర్వాత కౌశీని గారు తీసుకున్నారు. తర్వాత ప్రసాద్ రాజు గారు పోటీ చేశారు. తర్వాత శ్రీరంగనాథరాజు గారు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జెండా మోస్తూ ఉన్నాను. కానీ రంగనాథరాజు గారు ఎమ్మెల్యేగా అయ్యాక నేను కొత్త పంచాయతీ నూతన పంచాయతీ ఏర్పడింది కాబట్టి దాంట్లో నేను పోటీ చేయాలని అనుకున్నాను. కానీ మా ఊర్లో 2 వర్గాలుగా విడిపోయి వైసీపీ పార్టీ 2 వర్గాలు విడిపోయి ఈ ఊర్లో త్రిబుల్ పోటీ జరిగింది. దాంట్లో వైసీపీ 2 పార్టీలు, ఒక టీడీపీ పార్టీ. ఆ 3 పార్టీల్లో నేను మా మిస్సెస్ గారిని నేను గెలిపించుకున్నాను. ఈ ఊరు జనమంతా నాకు బ్రహ్మరథం కట్టి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. నేను పంచాయతీ ప్రెసిడెంట్ అయిన కానించి ఈ రోజు 3 సంవత్సరాల 2 నెలలు జరగడం జరిగింది. ఈ రోజు వరకు నాకు ఎలాంటి నిధులు కూడా ఇవ్వలేదు. నేను వెళ్ళి సార్ నాకు నిధులు ఇవ్వండి, గడప నిధులు ఇవ్వండి, లేకపోతే ఎంపీపీ నిధులు ఇవ్వండి, లేకపోతే జడ్పీటీసీ నిధులు ఇవ్వండి, లేకపోతే జడ్పీ చైర్మన్ నిధులు ఇవ్వండి అని చెప్పి అడిగా ఇస్తానని చెప్పి అన్నారు. కానీ ఈ రోజు వరకు నాకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. ఒక ఎంపీపీ 3 లక్షల రూపాయల రోడ్డు తప్ప నాకు ఇంకేమీ ఇవ్వలేదు. అంటే మెయిన్గా ఇన్నేళ్ళ నుంచి వైసీపీ పార్టీలో ఉంది. ఈ రోజు టీడీపీ కప్పుకోవడానికి కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఈ ఊర్లో 2 వర్గాలు, వైసీపీ 2 వర్గాలు. నా కార్యకర్తలు నన్ను ఎంతో గొప్పగా గెలిపించారు. వాళ్ళకి నేను ఏదైనా చేస్తుంటే వీళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ వర్గం వైసీపీ నెక్స్ట్ వర్గం వీడు మనకు సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను ఏదైనా ఒక మీటర్ వేస్తుంటే ఆ మీటర్ పీకించేయడం జరుగుతుంది. దాని గురించి నేను ఎంతో అవమానాలుగా ఫీల్ అయ్యి నేను టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది. నా నెంబరు కోన వెంకటలక్ష్మి. ఆవిడ నాకు ఒక పంచాయతీ నెంబర్గా పోటీ చేసింది. ఆవిడ ఓడిపోయింది. కానీ ఆవిడ నన్ను ఒకటే అడిగింది. వెనకాల నేను తిరిగాను. నేను 3 స్టేర్ బిల్డింగ్ కట్టుకుంటున్నాను. నేను వైర్లు నేను పని చేసుకుంటుంటే తగులుతున్నాయి. ఆల్రెడీ ఒకసారి షాక్ కొట్టింది. నువ్వు నాకు మా ఊరు ప్రెసిడెంట్ కాబట్టి నేను వెనకాల తిరిగాను కాబట్టి మీరు నాకు 3 వైర్ వేయించమని చెప్తే సరే అని చెప్పేసి నేను ఏఈ గారి దగ్గరికి వెళ్ళి మన ఎల్ఐ గారిని అడిగి నేను వైర్ వేయించడం జరిగింది. అదే వైరు మళ్ళీ ఈ విషయం నెక్స్ట్ పార్టీ వర్గీయులకి తెలిసి, అదే వైసీపీ నెక్స్ట్ వర్గీయులకి తెలిసి ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి లంచం తీసుకున్నాడని చెప్పి ఆ వైరు పీకించడం జరిగింది. నేనేం చేశానంటే సార్ ఇది మన పార్టీ పాపం భుజాల మీద కండువా మోసి నన్ను గెలిపించింది. ఆవిడకి నేను సాయం చేయకపోతే నేను ఈ పార్టీలో ఎలా ఉండగలను అని చెప్పి అన్నాను. అంటే ఆ వైరు మళ్ళీ అలాగే అదే స్థలంలో ఉంది. తర్వాత సర్పంచ్ గా మీరు ఒక పార్టీ కండువ కప్పడం కదా, అందరికీ ఊళ్ళో గ్రామస్తులందరికీ అన్ని చేయాలి కదా. అందరికీ చేస్తుంటే ఏదో ఒకటి వేరే వాళ్ళు మా ఊర్లో తామరాడ వ్యక్తి శ్రీన్ అనే వ్యక్తి మా ఊర్లో కోటా ఇస్తాడు. ఆయన పాపం మీటర్ కావాలని చెప్పి నన్ను వచ్చి అడక్క మీటర్ నేను వేపిస్తే మళ్ళనాడు ఆ మీటర్ పీకించేసి ఎల్ఐ గారిని సస్పెండ్ చేయాలి, ఏఈ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి నెక్స్ట్ వర్గీయులు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి వార్నింగ్లు ఇప్పించారు. కానీ ఈ లోకల్ నాయకుల వల్లే తప్ప
ఎమ్మెల్యే గారి ప్రాబ్లం లేదు, కానీ ఎమ్మెల్యే గారు ఆయన ఏం చెప్తుంటే ఆయన విన్నారు కాబట్టి అసంతృప్తితో నేను టీడీపీకి జాయిన్ అవడం జరిగింది. ఈ రోజు 20 మంది 220 మంది జాయిన్ అయ్యారు. మన తీర్థాని సత్యనారాయణ గారి సమక్షంలో, రంపనవారి రూపవతి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే నేను ఈ ఊర్లో ఒక చెరువు తవ్వడం జరిగింది. నా సొంత నిధులు కాదు, నా తెలివితేటలతో NRGS లో పెట్టి నెక్స్ట్ పంచాయతీ కూడా కట్టడం జరిగింది. ఎలాంటి రూపాయి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎలాంటి రూపాయి కూడా నాకు రాలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ పంచాయతీని ఎలా కట్టగలవు అని చెప్పేసి నన్ను బెదిరించారు. నేను వాళ్ళకి తలలో వంచగా నేనేం చేశానంటే అదే కష్టపడుతూ మా మిస్సెస్ ప్రెసిడెంట్ గారితో నేను మా పిల్లలు కూడా ఇసుకి తాపి పని చేస్తుంటే వాళ్ళకి ఇటుగా అందించి మాలు కలిపి నేను కట్టడం జరిగింది. అది ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. 1 నెల అయింది జరిగి. మునవరు గ్రామ పంచాయతీ అయిన మునవరు గ్రామం నుంచి నేను చెత్తబండి తీసుకువచ్చి ఈ ఊరి నుంచి గ్రామ చెత్త ఎత్తడము జరగడం జరుగుతుంది. అలాగే నేను ఈ పార్టీలో నా వెనకాల నా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 220 మంది అత్యధిక జనంతో జాయిన్ అవడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది.